అంతకంటే ఒకవేళ అందరు అలా మన ఫ్యామిలీ అని చెప్పేసి అనుకోని కానీ చూస్తే కానీ 200 కాదు, దానికి మించిపోతుంది. ఒకవేళ బాలీవుడ్లో ట్రై చేస్తే మాత్రం సూపర్ సక్సెస్ అవుతుంది. ట్రెండ్లో వస్తుంది, ఫుల్ ట్రెండ్లో వస్తుంది. యా మనం చులకన కొంతమంది చులకనగా మాట్లాడుతారు, వాళ్ళ అది ఉంది ఇది ఉందని. కానీ వాళ్ళ మధ్యతరగతి వాళ్ళ కష్టాలు ఎట్లుంటాయో ఈ సినిమాలో ప్రతి ఒక్క సీను చూపెట్టిండ్రు అన్న. నిజంగా చెప్పిన ఆర్థికంగా కానీ ఏదైనా సరే ఒకరి మీద ఒక బాధ్యత పడ్డప్పుడు, ఫ్యామిలీని పోషించే బాధ్యత పడ్డప్పుడు వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి ఆర్థికంగా కానీ, ఇటు పబ్లిక్ విషయంలో కానీ అందరినీ ఎదుర్కొని ఒక సామాన్యుడు ఎలా ఎదగగలడని ఈ సినిమాలో మంచిగా ఇష్టకీయంగా డైరెక్టర్ చూపెట్టి నిజంగా చెప్తున్నా చాలా బాగుందన్న. నిజంగా చెప్పిన ఈ సినిమా ప్రతి ఎవరైనా చూడొచ్చు అన్న. నిజంగా స్కూల్కి వెళ్ళే పిల్లల నుంచి ముసలి వారు ఎవరైనా చూడొచ్చు, ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారన్న. నిజంగా అంత ఎమోషనల్గా ఉంటుంది. మనం రోజు మన ఫ్యామిలీలో జరిగేది ఈ సినిమా, మనం బయట చూసేదే ఈ స్టోరీలో పెట్టండి. నిజంగా చెప్పిన చాలా బాగుందన్న. మన విజయ్ దేవరకొండ ఇందులో ఈ సినిమాలో మృణాలు మౌనంగా ఉంటుంది కానీ మంచి డైలాగ్ చెప్తుంది. కానీ ఆమె నిజంగా ఎంత క్యూట్గా యాక్ట్ చేసిందంటే నా మనసు అయితే దోచుకుంది చూడన్న మృణాలకి. నిజంగా చెప్తున్నా ఆమెకు 1000 సార్లు నిజంగా ఆమె కోసం తాజ్మహల్ కట్టించిన తక్కువ లేదు కాదు బ్రో, అంతకు మించి ఎంటర్టైన్మెంట్ సినిమా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఫస్ట్ హాఫ్ అయితే నిజంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అనమాట. నిజంగా ఇది కూడా పోతుందేమన్న ఒక డౌట్ ఉండేది, ఎందుకంటే మనోడు ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది కదా, ఓవర్ కాన్ఫిడెన్స్, దానివల్ల గట్టిగా పోతుందేమో అనుకున్న 3 సినిమాలు ఫ్లాప్ అయితే వరుసగా అనుకున్నా. కానీ చాలా బాగుందన్న, వండర్ఫుల్ మూవీ. ఫస్ట్ హాఫ్ మొత్తం మిడిల్ క్లాస్ మీద వెళ్ళిన, సెకండ్ హాఫ్ మొత్తం లవ్ గురించి కానీ ప్రతి కాన్సెప్ట్ కూడా చాలా బాగా అనిపించింది. అలాగే హీరోయిన్ మధ్యలో ఉన్న కాంబినేషన్ మాత్రం నిజంగా చూస్తున్నా కొద్ది చూడాలనిపించింది. అలాగే సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క ఫ్యామిలీ స్టార్ నిజంగా టైటిల్ తగ్గట్టుగానే సినిమా ఉందన్న. ఎక్కడ కూడా మనకి యూత్ కరెంట్ విషయాలు కాకుండా ఫ్యామిలీకి ఒక ఇప్పుడు యూత్ ఎలా ఉన్నారో అప్పుడు యూత్ ఎలా ఉండాలనేది అనేది బాగా మెసేజ్ ఓరియంటెడ్ ఇచ్చారు. ఒక ఫ్యామిలీ కోసం ఒక్కరు ఎంత చెయ్యాలి, ఎంత కష్టపడాలనేది బాగా చాలా బాగా చూసారు. ఈ రోజుల్లో నువ్వు వేరు నేను వేరు అనేది, ఈ రోజుల్లో ఒక ఫ్యామిలీ కోసం అన్నదమ్ముల కొడుకులను కూడా నా కొడుకులు అనుకునే కష్టపడి విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగా రాసుకున్నారు. ఇంకా పరశురామ్ గారు రైటింగ్ స్క్రీన్ ప్లే అయితే సూపర్ అన్న, ఎక్కడ మాకు బోర్ అయితే కొట్టనివ్వలేదు. అలాగే వెన్నెల కిషోర్ గారు కామెడీ కూడా బాగా నవ్వచ్చు. ఆయన ఒక 1/2 అవర్ ఉంటాడు సినిమాలో, ఆయన కామెడీ కూడా చాలా బాగుంది. ఇంకా ఇంటర్వల్ ముందు వచ్చే సీన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. నిజంగా గూస్ బంప్ సీన్ అనమాట, చాలా బాగుంటుంది సీన్ అది. అప్పటి వరకు ఒక ఫ్యామిలీగా వెళ్ళిపోతున్న సినిమా ఒక యూత్ మూడ్లోకి వద్దు అనమాట. ఇంటర్వల్ ముందు చాలా బాగా అనిపించింది ఇంటర్వల్ సీన్ కూడా. బట్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనే కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే యాంగిల్లో పోయింది, ఎక్కడ బోర్ కొట్టకుండా మంచి ఎమోషన్ ఫీల్ అవుతాం, కామెడీని ఫీల్ అవుతాం, మంచి సీన్స్ ఫీల్ అవుతాం, మంచి డైలాగ్ని ఫీల్ అవుతాం. ఇది మన స్టోరీ, మన ఫ్యామిలీ కోసం మనం కష్టపడాల్సిన స్టోరీ అని మనకు అంతుకుండేలా సినిమా చాలా రియాలిటీగా అనిపించింది. ఇంకా దిల్ రాజు గారు ఆ సినిమాలు అంటేనే ఫ్యామిలీకి చాలా ఒక మార్క్, ఫ్యామిలీ సినిమా తీస్తారనేది ఈ మధ్య నేను మార్క్ తప్పింది. బట్ ఈ సినిమాతో మళ్ళీ ట్రాక్లోకి వచ్చాడు పరశురామ్ గారు అండ్ దిల్ రాజు గారు. ఫ్యామిలీకి ఎటువంటి లాంగర్ సీన్స్ ముద్దు సీన్స్ గట్టి లేకుండా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ టార్గెట్ చేసి తీశారు. క్లాసీ మూవీ అని పక్క మల్టీప్లెక్స్ సినిమా అన్నమాట. ఇది ఫ్యామిలీస్ అందరూ చూడొచ్చు. ఇంక బ్రహ్మరథం పడుతుంది సినిమాకి అయితే బ్లాక్ బస్టర్ మూవీ. ఇంకా గోపిచంద్ గారి మ్యూజిక్ సాంగ్స్ కూడా చాలా బాగా అనిపించింది, ఎమోషన్ సీన్స్లో కానీ ఎలివేషన్ సీన్స్లో కానీ. ఇంకా విజయ్ దేవరకొండకి బ్లాక్ బస్టర్ పడినట్టు.